మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్‌ప్లస్ బ్రాండ్స్‌పై 50-80% తగ్గింపు. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. మనం ఒబిసిటీ, ఊబకాయం గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది మనకు తెలిసిందే, ఒక ఎపిడమిక్ ప్రపోర్షన్ లో, ఇన్ఫాక్ట్ హోల్ వరల్డ్ లో కూడా పెరిగిపోతుంది. అండ్ ఇండియా ఒక 20 ఏళ్ల కిందట మీరు ఓవర్ వెయిట్ ఒబిస్ పేషెంట్స్ యొక్క పాపులేషన్ అంటే పర్సంటేజ్ కనుక చూస్తే ఇది ఎక్స్పోనెన్షియల్ గా కొన్ని రెట్లు బాగా పెరిగిపోయింది. సో ఓవర్ వెయిట్ అనేది ఇప్పుడు ఇన్ఫాక్ట్ WHO గైడ్ లైన్స్ కూడా ఇండియన్ పాపులేషన్, సౌత్ ఈస్ట్ ఏషియన్ పాపులేషన్ కి BMI, బాడీ మాస్ ఇండెక్స్ డెఫినేషన్స్ ని మార్చింది. 23-25 అనేది ఇండియాలో ఓవర్ వెయిట్ అంటున్నారు, 25-27 అనేది వైట్ పేషెంట్ కి ఓవర్ వెయిట్ అంటున్నారు. BMI గైడ్ లైన్స్ అనేవి ఇండియాలో ఇంకా స్ట్రింజెంట్ గా చేశారు. 18-23 వరకు మాత్రమే నార్మల్ BMI, దెన్ 23-25 అనేది ఓవర్ వెయిట్, దెన్ 25 దాటితే ఒబిసిటీ. దాంట్లో మళ్ళీ క్లాసెస్ ఉన్నాయి. 25-30 ఈజ్ క్లాస్ 1 ఒబిసిటీ, 30 దాటితే క్లాస్ 2, 35 దాటితే క్లాస్ 3 అని మనం క్లాసిఫై చేసుకోవచ్చు. బాడీలో అంటే ఈ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ పెరిగితే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. అతి ముఖ్యమైన ప్రాబ్లం ఈ ఓవర్ వెయిట్ వల్ల ఏంటంటే టైప్ 2 డయాబెటీస్. షుగర్ వచ్చే రిస్క్ మీకు పేరెంట్స్ ఇద్దరికి కనుక డయాబెటీస్ లేకపోయినా, జన్యుపరంగా మీరు రిస్క్లో లేకపోయినా కూడా మీకు డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంది, కేవలం మీ బాడీలో ఉన్న ఫ్యాట్ వల్ల. సో ఎస్పెషలీ మీ ట్రంకల్ ఒబిసిటీ అంటాం, అంటే పొట్ట చుట్టూ, మీ పేగుల చుట్టూ ఉన్న ఒమెంటల్ ఫ్యాట్ ఉండటం వల్ల మీకు డయాబెటీస్ రిస్క్ చాలా ఎక్కువ అవుతుంది. ఆర్ మీకు జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్నా కూడా, అంటే పేరెంట్స్కి ఒకళ్ళకి కానీ ఇద్దరికి కానీ డయాబెటీస్ ఉంటే మీకు డయాబెటీస్ వచ్చే రిస్క్, సపోజ్ మీ ఏజ్ గ్రూప్ 45 ఏజ్కి రావాల్సిన డయాబెటీస్ మీకు బాడీ వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల, ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల 30 ఏజ్కే మీకు డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. అంటే మీరు మీ బాడీ వేలో ఉన్న ఫ్యాట్ పెంచుకోవటం వల్ల మీ డయాబెటీస్ ఆన్సెట్ని మీరు ప్రీపోన్ చేసుకుంటున్నారు, అంటే ఇంకా ముందే వచ్చేలాగా చేసుకుంటున్నారు. సో తద్వారా ఈజ్ ద రివర్స్ కూడా పాసిబుల్లా, అంటే మీకు సపోజ్ 40కి వచ్చే డయాబెటీస్ని మీరు 45-50 వరకు పోస్ట్పోన్ చేసుకోగలరా, అంటే మీరు ఫ్యాట్ తగ్గించుకోవడం ద్వారా, అంటే ఖచ్చితంగా అది కూడా పాసిబుల్, సాధ్యమే. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ముఖ్యం. అంటే ఓవర్ వెయిట్ ఆర్ బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సంటేజ్ మీరు తగ్గించుకుంటే మీరు డయాబెటీస్ రిస్క్ మాత్రమే కాదు, బీపీ రిస్క్ అంటే ఫ్యూచర్లో వచ్చే హైపర్ టెన్షన్ రిస్క్ని తగ్గించుకుంటున్నారు. కార్డియోవాస్కులర్ డెత్ అంటే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ని నెక్స్ట్ 10 ఏళ్లలో మీరు తగ్గించుకుంటున్నారు. దెన్ బీపీ, షుగర్, హార్టే కాకుండా కిడ్నీ డిసీజ్ కూడా, ఫోకల్ సెగ్మెంటల్ గ్లోమెరులర్ స్క్లెరోసిస్ అనేది స్పెసిఫిక్గా ఒబిసిటీ నుంచి వచ్చే కిడ్నీ ప్రాబ్లం. సో దాన్ని కూడా మీరు తగ్గించుకోవచ్చు. పక్షవాతం రిస్క్ కూడా తగ్గించుకోవచ్చు. బ్రెయిన్లో ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అనే కండిషన్ కూడా మీరు ఈ ఓవర్ వెయిట్ తగ్గించుకుంటే కూడా ఆ రిస్క్ తగ్గుతుంది. ఇంకా మనకు తెలిసిందే, వెయిట్ పెరిగితే వచ్చే ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ కానీ, అంటే స్పాండలోసిస్, అది నెక్ దగ్గర అవ్వచ్చు, దెన్ లంబార్ స్పాండలోసిస్ బ్యాక్ అవ్వచ్చు, దెన్ ఆస్టియోఆర్థరైటిస్ అవ్వచ్చు. ఇలా మస్కులర్ స్కెలిటల్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఒబిసిటీ కానీ, స్నోరింగ్, మీ బాడీలో ఉన్న వెయిట్ అంటే ఫ్యాట్ పెరుగుతున్న కొద్దీ మీకు గొరక వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది. గొరక అనేది ఒక డేంజరస్ సైన్, బాడీ మనకిచ్చే ఒక రెడ్ ఫ్లాగ్, అంటే ప్రాబ్లం ఉంది కనిపెట్టండి అని మా బాడీ మనకి చెప్పే ఒక సైన్ అది. సో గొరకని మీరు అశ్రద్ధ చేయకూడదు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే కండిషన్, కేవలం మీ బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సంటేజ్ పెరుగుతూ పోతే వచ్చే ప్రాబ్లం అది. సో దీనికి కూడా ఇన్ఫాక్ట్ OSA-HS అంటాం, దీనికి కూడా ట్రీట్మెంట్, వన్ ఆఫ్ ద మెయిన్ ట్రీట్మెంట్ బాడీ వెయిట్ తగ్గటమే. సో ఇలా ఓవర్ వెయిట్ అంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ మీరు తగ్గించుకుంటూ నార్మల్ బాడీ మాస్ ఇండెక్స్ కనుక మీరు వస్తే, మీరు ఖచ్చితంగా వీటన్నిటి బారి నుంచి మీరు మిమ్మల్ని రక్షించుకోవచ్చు. సో బీపీ, షుగర్, హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, పెరాలసిస్ రిస్క్ కానీ, అంటే పక్షవాతం వచ్చే రిస్క్ కానీ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఈ స్లీప్ యాప్నియా అంటే ఏంటంటే నిద్రలో గురక వల్ల లంగ్స్కి సరైన ఆక్సిజన్ అందక, బాడీకి సరైన ఆక్సిజన్ అందక ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 years ఆర్ మోర్ కనుక మీకు ఇదే కండిషన్ ఉంటే రకరకాల ప్రాబ్లమ్స్, అంటే మీకు రైట్ సైడ్ లంగ్స్ యొక్క బీపీ అంటాం, పల్మనరీ ఆర్టరీయల్ హైపర్ టెన్షన్ రావచ్చు, రైట్ సైడ్ హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, దెన్ రిథమ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. సో వెయిట్ ఎలా తగ్గించుకోవచ్చు, ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ పేషెంట్ ఎలా తగ్గించుకోవచ్చు అంటే, అఫ్కోర్స్ లైఫ్ స్టైల్ చేంజెస్లో అతి ముఖ్యమైనది డయట్, మనం తినే ఫుడ్, దెన్ ఎక్సర్సైజ్. డైట్ అండ్ ఎక్సర్సైజ్ సరిగ్గా కనుక చేస్తే ఖచ్చితంగా అబౌట్ 7-10% వెయిట్, మనం బాడీ వెయిట్ తగ్గించుకోవచ్చు. సపోజ్ 130 kg ఉన్నారు మీరు మీ హైట్ బట్టి చూస్తే 75-76 రావాలి. అది డైట్ అండ్ ఎక్సర్సైజ్తో మోస్ట్ లైక్లీ సాధ్యం కాదు. మరి ఇంకా ఏం చేయొచ్చు, డైట్ ఎక్సర్సైజ్ కాకుండా ఇంకా ఏం చేయొచ్చు అంటే, ఖచ్చితంగా దీనికి మనకి మార్గాలు ఉన్నాయి. మెడికల్ బేరియాట్రిక్స్ అని, దెన్ సర్జికల్ బేరియాట్రిక్స్ అని, అంటే
ఆఫ్ కోర్స్ మెడికల్గా మనకి ఏ మందులు అందుబాటులోకి ఉన్నాయి బాడీ వెయిట్ ఆర్ బరువు తగ్గటంకి అంటే సెమాగ్లూటైడ్ అని టిర్జెపటైడ్ అని ఇట్లా కొన్ని మందులు అందుబాటులోకి ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ఎఫ్డిఏ అమెరికాలో ఈ మందులు ఒబిసిటీ ట్రీట్మెంట్కి అప్రూవల్ కూడా ఇచ్చారు, యూరోప్లో కూడా ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ 25 కానీ 26లో కానీ ఈ 2 మందులకి ఒబిసిటీ ట్రీట్మెంట్కి అప్రూవల్ రానుంది. సో ఈ మందుల ద్వారా ఇంకా కోర్స్ రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఓర్లిస్టాట్ అని, ఏకార్బోస్ మెట్ఫార్మిన్ కాంబినేషన్ అని, దెన్ కోర్స్ వీటన్నిటిని మనం డైట్ అండ్ ఎక్సర్సైజ్తో కంబైన్ చేయాలి. ఈ కాంబినేషన్లో మనకి ఖచ్చితంగా 25 to 30% బాడీ వెయిట్ తగ్గుదల అనేది సాధ్యం. ఇకపోతే వీటితో కూడా కనుక మీరు బాడీ వెయిట్ తగ్గలేకపోతే కోర్స్ సర్జికల్ బేరియాట్రిక్స్ అంటే బేసికలీ మీ పొట్ట యొక్క వాల్యూమ్ తగ్గించడం అవ్వచ్చు. దాన్ని ఇంటెస్టైనల్ ఐలియల్ ఇంటర్పోజిషన్ అని ఇట్లా రకరకాల సర్జరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఈ సర్జరీస్ తర్వాత ఖచ్చితంగా మీరు 130, 140 ఉంటే మీరు 75 కూడా మీరు ఖచ్చితంగా రాగలుగుతారు. సో ఇలా వెయిట్ని మీరు అశ్రద్ధ చేయకండి. అండ్ ఈ బాడీ వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చే అనర్థాల గురించి మీరు డిస్కస్ చేయండి. అండ్ మీ డాక్టర్స్తో ఈ కాన్వర్సేషన్ స్టార్ట్ చేయండి.